అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ లక్ష్మీకళ. మేమైతే వచ్చేసామండి ఓటు వేయడానికి. మా పల్లెటూరుకి అయితే చింత చెట్టు కింద ప్రశాంతంగా మంచం వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాము. అదే అండి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. మాకు ఒక చిన్న అంగడి కూడా ఉందన్నమాట. మా అక్క బావ అందరూ వచ్చేసారు ఓట్లు వేయడానికి. మీరు కూడా ఎంతమంది మీ సొంత ఊర్లకు వెళ్ళి ఓటు వేశారో కామెంట్ చేయండి. మేము కూడా వెళ్ళామన్నమాట ఓటు వేయడానికి. ఇదేనమాట మా ఆయన చిన్నప్పుడు చదివిన స్కూల్ అంట. ఇక్కడే పోలింగ్ పెట్టారు. మేము ఓట్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేసుకొని అలా మా పల్లెటూరుని అయితే ఒక చుట్టూ ఒక రౌండ్ వేసేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడో కదా వచ్చేది, అలా ప్రశాంతంగా తిరిగినట్లు ఉంటుందని నాకైతే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుందని. ఎందుకంటే అంత బిజీ లైఫ్లో నుంచి మనం ఒక్కసారి మన సొంతూరులోకి వస్తే అదేదో తెలియని ఆనందం, అదంటారు చూడండి, చెప్పలేని ఆనందం, అలా అనమాట. రేగి చెట్లకైతే రేగ్గాలు కాసేసినాయి అనమాట, ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నమాట. అయితే అప్ టు 400 కిలోమీటర్స్ అయితే వస్తుందండి మా పల్లెటూరుకి రావాలంటే. మేమైతే ఎంత దూరమైనా కూడా వచ్చామన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.